దేవుని పరిశుద్ధ నామములో అందరికీ వందనములు. వాక్యమును ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించెదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు నేను అనుకొనిచున్నాను. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములను స్తుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. మింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రులలో యెహోవా వంటి వాడు ఎవడు? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. తన చుట్టూ ఉన్న వారికందరికంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాస్యత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.